హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలిస్ వరల్డ్. ఈ రోజు మన హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ మెంబర్ సుధారాణి గారి యొక్క గార్డెన్ లో ఉన్నాను. హాయ్ సుధా. తిన్ని గారు అని అనలేను, ఎందుకంటే మా ఇద్దరం మధ్యన చాలా ఇంటిమసీ ఉంది. సో నువ్వు అనే మాట్లాడుకుంటాం, ఎవరు ఏమి అనుకోవద్దు. సుధా, నువ్వు గార్డెనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ పెట్టావు? 2018. కరోనా అయినా? కరోనా. ఓకే, వెరీ గుడ్. అయితే ఏమేమి పెంచుతున్నావు గార్డెన్ లో? మొత్తం టమాటాలా, బెండకాయలు. బెండకాయలు అంటే వరుసగా చూసావా? 5 లీటర్లది ఇది ఆయిల్ క్యాన్. అబ్బాయి ఎంత చక్కగా ఉపయోగించుకుందో చూసారా అన్ని. మరి కింద ఏం పెట్టలేదండి సుధా? పర్లేదు, వాటర్ ప్రూఫింగ్ చేయించాను. వాటర్ ప్రూఫింగ్ చేయించావా? ఓకే ఓకే, అందుకనేనా? సరే, ఇంకేమేమి మొక్కలు? నువ్వు నా గార్డెన్ గురించి చెప్పాలంటే నేను అసలు ఇక్కడ ఉండను. అవునా? అప్పుడప్పుడు వస్తాను. ఉంది మెయిన్ చెప్పాల్సిన విషయం. ఉండకుండానే ఇంతలా మెయింటైన్ చేసేస్తున్నావా? వారానికి ఒకసారి వస్తాం. మరి వాటరింగ్ అవి? ఇప్పుడైతే వర్షాకాలం, ఎండాకాలం ఒక అబ్బాయిని పెట్టాను, వస్తాను. ఎవ్రీ వీక్ క్లీనింగ్ ఒక అమ్మాయి వస్తూ ఉంటాం. అలా. ఇది ఏమన్నారు? ఇది రెడ్ ముద్ద, అంటే మెరూన్ చిక్కుడు, పింక్ చిక్కుడు అండి. ఇది ఓహో, వెరైటీగా ఉందా చిక్కుడు? ఓకే ఓకే, బాగుంది. వంకాయలు, ఇది పెన్నాడ వంకాయలు ఇప్పుడే హార్వెస్ట్ మాకు అయ్యింది. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది ఖర్జూరం ఏంటి? దుబాయ్ నుంచి తెచ్చావా ఏంటి? అదే దుబాయ్ సీడ్. దుబాయ్. ఓకే. ఇదేమో మల్బరీ ప్లాంట్, మా ఫ్రెండ్ ఎలిజబెత్ ఇచ్చింది అనమాట. అవునా? రియలీ? గార్డెన్ మీట్ లో ఇచ్చింది. నేను గార్డెన్ మీట్ లో ఇంత పెరిగిపోయిందా? నాకు గిఫ్ట్ ఇచ్చింది అనమాట. చూడండి, అప్పుడే గార్డెన్ మీట్ లో ఇచ్చావు కదా, అప్పుడే బర్త్డేకి ఆగస్ట్ మే 14th. వెరీ గుడ్. ఓకే ఓకే. గోంగూర కూడా బాగుంది. ఇక్కడ ఏమో సొరపాదులు పెట్టుకున్నావే. ఇది ఏంటిది? ఇది సంపంగ. అదే సంపంగ, కానీ సింహాచలం. ఎల్లో కలరా? ఎల్లో కలర్. తర్వాత వంకాయలు, ఇవన్నీ పెన్నాడు వంకాయలు బాగా పెట్టావు అబ్బా, వరుసగా పెట్టావు. అన్ని చూసారా? కుండీల్లోనే వేసేసుకుంది. నేను పెద్ద పెద్ద గ్రో బ్యాగులు గట్టా ఏం పెట్టలేదు, మామూలు కుండీల్లోనే వేసేసుకుంది. ఇది మరి ఇది నిమ్మ చెట్టు, కొంచెం తేడాగా ఉంది. అది రబ్బర్ ప్లాంట్. గన్నేరు అంటారు కదా. గన్నేరు ఎక్కడ ఉంది? ఆ తర్వాత టెంపుల్ ఫ్లవర్ ఉంది. అక్కడ చింత చెట్టు మామూలుగా, చింత మామూలుదే. ఇక్కడ చూడు, సీతాఫలం వచ్చింది, కాయ వచ్చేసింది. ఇది దానిమ్మ చెట్టు. ఇది నేరేడు. ఇది కూడా వంకాయలు వస్తున్నాయి. వంకాయలు. అది చింత చెట్టు. ఇది బెండ. మళ్ళీ ఇక్కడ బెండ పెట్టు. ఇవన్నీ కూడా బిచ్చి అనమాట, కానీ కొద్దిగా ముడతుంది ఆకు ముడత. నేను ఏమీ ఇవ్వట్లేదు. మరి ఓన్లీ అట్లే స్వతహాగా రావడమే తప్పించి ఒక్క ఫ్రూట్ జ్యూస్ కానీ ఏమీ ఇవ్వట్ల. కానీ ఇస్తా ఉండు. మరి పిల్లల్ని మనం కను వదిలేస్తామా? ఇటు హార్లిక్స్ బూస్ట్లు పట్టించాను. అదే మరి అన్ని పెట్టు. నెక్స్ట్ ఇదేమో క్లెమెటస్ ఏదో అంటారు కదా, చిన్న చిన్న. మొన్నటి వరకు అయితే ఫ్లవర్స్ ఉన్నాయి చూపించడానికి, ఇప్పుడైతే ఫ్లవర్ లేదు. కానీ మార్నింగ్ గ్లోరీ, పింక్ మార్నింగ్, నూరు వరహాలు ఎల్లో చాలా బాగుంది. ఆర్డర్ గా బాగా పెట్టుకున్నావు సుధా. బిలవ చెట్టు. అదేమో మన పారిజాతం. మధ్య మధ్యలో ఎక్కడ చూసినా మన సార్ అప్పారావు సార్ కనపడతా ఉంటారు. టమాటాల రూపంలో అప్పారావు సార్ దర్శనం ఇస్తా ఉంటారు నీ గార్డెన్ లో. అవును. ఇది కూడా నిమ్మ. అక్కడ బ్రహ్మకమలం. రీసెంట్ గా నాకు తెలిసిన విషయం ఏంటంటే, బ్రహ్మకమలం అని అనుకుంటున్నాం కానీ ఇది బ్రహ్మకమలం కాదంట. బ్రహ్మకమలము ఆకులకి కాయదంట, పుయ్యదంట, మధ్యలోంచి వస్తుందంట. కేవలం హిమాలయాల్లో మాత్రమే ఉంటదంట. ఒక బోటనీ లెక్చరర్స్ చెప్పారన్నమాట. ఇది ఒక రకమైన సింగోనియం. ఇది ఫెర్నలో ఒక వెరైటీయా? ఇది విరజాజి. ఇక్కడ ఈ స్టెప్ గార్డెన్ బాగుంది. ఏది గోరింటాకు? ఓకే, అక్కడ పెట్టావా? తర్వాత ఇక్కడ అలవేరాలు బాగా పెట్టుకున్నావే. అలవేరా. ఇవన్నీ కూడా వంకాయ మొక్కలు కూడా బాగానే కాస్తున్నాయి. గులాబీలు, అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కూడా తీసుకోండి.
బాగుందా? చాలా బాగుంది. ఎల్లో కాకపోతే కొంచెం నేను కానీ ఈ స్టెప్ వైజ్ గార్డెన్ మటుకు చాలా బాగుంది. నీది 3 స్టెప్పుల్లో పెట్టుకున్నావు, చాలా బాగుంది. ఆ కలర్ కూడా చాలా బాగుంది అబ్బా, మందారం చాలా బాగుంది. అవును, చాలా బాగుంది. ఇదేమో మీకు తెలిసే ఉంటది కదా, చంద్రకాంతం. ఇది షిరిడి బంతిలో ఈ ఎల్లో మందారం చూ. ఇది షిరిడి బంతిలో డబల్ పెట్టాలి అన్నట్టు. ఎండిపోయింది ఒకటి ఇచ్చుకోమా, వేసుకుందాం. ఇదా, ఇది తడిసిపోయింది వర్షానికి. ఇప్పుడు 1-2 వస్తాయి మొక్కలు, నేను ఇస్తా. మేడం వైట్ అడిగారు, టేబుల్ రోజ్. ఇందిరా మేడంకి జస్ట్ కింద ఉన్నారు, ఎక్కలేదు అంటే నేను కొంచెం పోస్తున్నాను. ఇవి లిల్లీలు చాలా బాగుంది అబ్బా. ఇంకో ఇక్కడ నువ్వు ఇక్కడ ఉంటే ఇదేంటి చాలా బాగుంది. బచ్చలే ఫ్లవర్, ఇదా బచ్చలు. ఇక్కడ క్యాబేజ్ కూడా పెట్టావు. ఫెర్న్ లో ఇంకొక రకం, అవన్నీ వాటర్ లిల్లీలో 3 రకాలు. రెయిన్ లిల్లీస్, వాటర్ ఇది బాగుంది అబ్బా. ఇది దాన్ని ఏమంటారు, తమలపాకు చెట్టు చాలా బాగుంది. కలకత్తా వీటిల్ బాగుంది. మాధవి మోహన్ ఇచ్చింది నాకు. ఇది కూడా టమాటా పరాసారి ఇచ్చింది. డ్రాగన్ ఫ్రూట్, ఇది క్యాబేజీ చూసావా? క్యాబేజ్ చూసాను. సుచిత్ర ఇచ్చింది, సుచిత్ర బాగుంది. ఉషా గారి గార్డెన్ మీట్ లో కదా. ఇదేమో బోగన్విలియా వైట్ అండ్ పింక్ అన్నమాట. అచ్చా, వెరిగేటెడ్ టైప్ లో ఉంది. నాకు ఇంటి దగ్గర కూడా చాలా ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది. ఫ్రూట్ వచ్చిందా? వచ్చి కాస్తుంది. నువ్వు ఇది వేరే పాతేసాం అనుకో, ఇంకో మొక్క. మార్నింగ్ గ్లోరీ లైట్ బేబీ కలర్, బేబీ పింక్. ఈ షిరిడి బంతిలో ఎల్లో, ఇది సింగిల్ పెట్ట, ఇది కాశీరత్నం. ఆ లైన్ అంతా చామంతులు అన్నాను. చామంతులు ఎలా పెట్టుకున్నావా? నేను ఇది సాగరిక ఇచ్చింది, ఇప్పుడు ప్లాంటింగ్ చేస్తాను. ఓకే, ఇవన్నీ చామంతులు. మొన్న అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు కూడా మొగ్గలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఎంత పెద్ద కుండీలో ఏం పెట్టేసావు? ఇవి ఇంత పెద్ద కుండీలు అంటే ఇది ఒక నిమ్మ చెట్టేనా? ఇందులో బంతి మొక్కకి ఎంత కుండీ పెట్టు? ఇందులో నిమ్మ చెట్టు కూడా ఉందా? ఉంది. చూసా వాటర్ లిల్లీ ఆ టబ్బు కానీ అందంగా ఉంది అబ్బా, చాలా పాతకాలం గంగాళం ఏదో అంటారు. గంగాళాన్ని ఎలా ఉపయోగించావా? ఐడియా ఈజ్ ఫైన్. ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ కదా, గుట్టల కింద ఉన్నాయి. ఇది మన పిఆర్కే రెడ్డి గారు అడిగారు కదా, గార్డెన్ లో హైయెస్ట్ కాస్ట్లీ మొక్క అని. అవునా? ఇది అన్నమాట. ఇది ఎంత దాని కాస్ట్? ఇది అప్పుడు నేను 1000 రూపాయలకి కాకినాడ నుంచి తెచ్చా. 1000 రూపాయలు, 1000, 10,000. ఇక్కడ ఏం పెట్టావు? ఇవన్నీ గ్రేప్స్ లాగా ఉంది. ఇది అది గ్రేప్ కదా, రెడ్ కాసిందా? వేసింది. ఏంటంటే నా గార్డెన్ ఇక్కడ షిఫ్ట్ చేయడం వల్ల కొంచెం, అవునులే, మనిషి ఉండి చూసుకున్నదేను, మనిషి లేకుండా పెరిగేది. ఏడీనియం ప్లాంట్స్ పెట్టుకున్నావా? ఇక్కడ వంకాయలు వేసావు. ఇవి ఏం వంకాయలు? ఇవి గ్రూప్ లో ఇచ్చినవే, సీడ్స్ వేసాను. ఇవి బెండకాయలు. ఇంకా చూసావా ఇక్కడ చాలా బాగుంది. ఇది చూడు, టమాటోస్. ఇవన్నీ మన గ్రూప్ తరఫున రెడ్ బెండి. ఇది అవును, ఆకులు పెద్ద కొన్ని తీసి. ఇక్కడ బెండకాయలు కూడా బాగున్నాయి. ఇది ఇది ఇదేంటిది? ఇది మొక్కజొన్న వేసిందిగా. అవును, అదే 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 వచ్చింది. ఇవి పసుపు, ఇది నల్ల పసుపు. ఇంకా అవి తెల్ల పసుపు కూడా ఉంది అందులోనే. మామూలు పసుపు. బొబ్బరి చిక్కుడు. ఇది ఒక వెరైటీ మొక్క. కొంచెం ట్రిమ్మింగ్ చేశాక దానికి కొంచెం ఇప్పుడు. అవునా? అసలు మొక్క తెచ్చినప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు మొక్క ఎప్పుడైనా అప్పుడప్పుడు వచ్చినప్పుడైనా పెస్టిసైడ్స్ అవి ఇస్తున్నావా? ఏమి లేదా? లేదు, ఏమి ఇవ్వట్లేదు. చూడండి, మొత్తం న్యాచురల్ మాట. ఏమి ఏ రకాలు మన సుధ అయితే ఇవ్వట్లేదంట. పెస్టిసైడ్స్ ఇవ్వట్లేదు, ఫెర్టిలైజర్స్ కూడా ఆర్గానిక్ వేలో కూడా ఏమీ ఇవ్వకుండా ఇలా పెంచడం అనేది చాలా విచిత్రమైన పని కదా. ఇది ములగ చెట్టు చాలా పెద్దగా ఉంది. ములగ చెట్టు. ఇక్కడ బంతి. నేను ప్రతి దాంట్లో ఒక బంతి. ఇలా సుధా వాళ్ళ హస్బెండ్ కూడా మనతో ఉన్నారు. సార్ మీ పేరు? ఏంటి సార్ మరి సుధా ఇలా మీ మిసెస్ చేయడం గార్డెనింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? తనకు చాలా హ్యాపీగా ఉంది. తన హ్యాపీ నా హ్యాపీ. వావ్, ఇలాంటి మాట చాలు సార్. మీరు ఎక్కడో దుబాయ్ లో ఉంటారు, తను ఎక్కడ ఉంటది, కానీ ఇల్లు ఒక చోట, ఈ గార్డెన్ ఒక చోట ఉంది. అయినా కానీ పాపం బానే మెయింటైన్ చేస్తుంది సార్. ప్లాన్ చేయాలి. ఇంకొక 427 యార్డ్స్ ఉంది. ప్లాన్ చేయండి సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది శిరీష గార్డెన్స్ సుధాది? చాలా బాగుంది కదా, మనిషి లేకుండా ఇలా మెయింటైన్ చేయడం గ్రేట్ కదా పాపం. మనం రోజుకి 2-3 సార్లు చూసుకుంటామా, తినేది వారానికి ఒకసారి వస్తుందంట పాపం. మరి ఏం చేస్తాం, చాలా బాగుంది. అలా మొక్కజొన్న అవి ఎంత బాగా చెప్పండి ఎలా ఉంది గార్డెన్? సార్ చెప్పండి సార్. చూడు అప్పారావు సార్ గార్డెన్ ఎలా ఉంది సుధాది? ఎక్సలెంట్ గా ఉందండి. ఏమైనా మార్పులు చేర్పులు చెయ్యాలా? చూపించండి. అప్పారావు గారికి చూడండి, అప్పారావు గారు ఇచ్చినవే గిఫ్ట్ కింద ఇచ్చింది సుధా. వెరీ గుడ్. సరే, ఏమేం మార్పులు చేర్పులు చేస్తే బాగుంటది అంటారు గార్డెన్ లో? లేదండి, ఇది ఒకటి ఏంటంటే వర్టికల్ గార్డెన్ పెట్టుకుని ఇవన్నీ క్రీపర్స్ అన్ని వర్టికల్ గా పెంచేసుకోవాలి. చాలా హెల్దీగా పెంచుతుంది. అన్ని ప్లాంట్స్ హెల్దీగా ఉన్నాయి. ఎస్పెషల్లీ మీ టమాటో మొక్కలు ఎలా ఉన్నాయి ఇక్కడ? టమాటో మొక్కలు విపరీతంగా వస్తున్నాయి, బాగున్నాయి. కర్రలు గట్ట ఏమైనా పెట్టాలంటారా? కర్రలు ఏమైనా పెట్టాలా? కర్రలు కూడా పెట్టి దానికి ఇది పెట్టి సపోర్ట్ ఇస్తే బాగుంటది కదా సార్. ఏవి చూపించు. ఇంకో ఇప్పుడే హార్వెస్ట్ చేసిందండి అన్ని టమాటోలు, చాలా బాగున్నాయి. చేతి నిండా టమాటోలతో మా సుధా. అది సుధా, నీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి గార్డెన్ అంతా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుధా. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సుధా ఇంటి ముందర అన్ని కూడా ఇలా పెంచుకుందండి. షార్ట్ ఫ్రూట్ అవన్నీ కూడా చాలా బాగా పెట్టుకుంది. ఇక్కడ పపాయ పెట్టుకుంది, మామిడి చెట్టు అన్నీ పెట్టింది. ఇక్కడ అన్ని ప్లాంట్ పెట్టింది. దీని పేరేమో ఏంటిది? ఇక్కడ మళ్ళీ చాలా చాలా ఉన్నాయి. మెట్ట తామరలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బ్యాంబూ కూడా పెట్టుకుంది. మళ్ళీ నిమ్మ, అదేమో కరివేపాకు. ఇది పెద్ద చెట్టు ఏంటి? ఆ చెట్టు సపోటా. ఇది బత్తాయి కాయ కూడా ఉంది. కొంచెం లోపలికి వెళ్ళి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలి చెప్పు? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి. మరో మంచి కంటెంట్ తో మేము ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్.